బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం. రైతులను ఇండ్లా ముంచాడు చంద్రబాబు నాయుడు. మొక్కజొన్న కొనకుండా, వరి కొనకుండా, ఏ పంటకి మద్దతు ధర ప్రకటించకుండా అని చెప్పి వైసీపీ నాయకులు ధర్నాలకి, రాస్తారోకోలకి పిలుపునిస్తున్నారు. ఎలా చూడాలంటారు వీటన్నిటిని? వరి బాగానే కొన్నాడు, మొక్కజొన్న కూడా ఈ ముందెత్తు వచ్చిన దాకా వాళ్ళు ఆకుండా రైతులు అమ్ముకుంటున్నారు. ఆరబోయలేమో ఎండబోయలేమో అని వాళ్ళేమో తీయలేదు, తీసేవరకు జనం అమ్ముకున్నారు. సరే పోతే వాళ్ళు కొంటున్నాం అంటున్నారు కదా, వాళ్ళు కొందేది వాళ్ళు 1600కే కొంటున్నారు కదా జగన్ ముఠ కూడా కొని దాచుకుంటున్నారు. మళ్ళీ రేపు ఇప్పుడు ఆయన కొనలేదని రేట్ వచ్చినాక వాళ్ళు అమ్ముతానే పెడుతున్నారు లైన్లో. మరి రైతులేమో ఆగలేరు కదా, అమ్ముకుంటున్నారు. అమ్ముకున్న దానికి అది ఆయన తప్పేం లేదు, గవర్నమెంట్ తప్పేం లేదు, రైతులదే తప్పు. అమ్ముకుంటున్నారు, వచ్చిన దాకా ఆగలేకపోతున్నాం, మేము కూడా అమ్ముకున్నాం. సరే, ఇదంతా ఒకేత అయితే రైతులను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా, లేదంటే ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఆయన మోసం ఏం చేయాలి, ఆయన చేశాడు కాబట్టి ఈయన చేశాడని ఈయనమేం చెబుతున్నాడు. ఆయనే చేశాడు మోసం, ఈయనమే నెట్టేస్తున్నాడు. ముందుకు రావడానికి నేనేది ఆయన మోసం చేశాను, ఈయన కూడా చెబుదాము అని ఆయన చేసి ఈయనమే నెడుతున్నాడు మోసం. ఈయనేం చేయలే చంద్రబాబు. సో వేసాడు రైతులకు డబ్బులు, అన్నీ వేసాడు డబ్బులు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ చెబుతుందంటే రైతులను ఆదుకుంది అప్పట్లో రాజశేఖర్ రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి, ఇంకెవ్వరూ ఆదుకోలేదు రైతుల్ని అంటున్నారు కదా. మరి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పంట ఉండో లేదో రేట్లు బాగానే ఉన్నాయి. జగన్ వచ్చినాక రేట్లు ఉండా, వీళ్ళు వచ్చినాక కూడా పొలం ఉత్పత్తి తయారైంది, యుద్ధం వచ్చింది, ఎక్స్పోర్ట్లో ఆగిపోయింది. వచ్చిందాకా ఆగలేడు రైతు ఎప్పుడు కూడా. ఆయనకి ఈయనేం చేస్తాడు చంద్రబాబు నాయుడు అని, ఏ గవర్నమెంట్ అయినా ఏం చేయలేదు. రైతు ఆగితే కొనగలుగుతారు, రైతు ఆగట్లేదు, రైతు ఆపలేడు, ఆపే అవకాశం లేదు. సరే, ఇవన్నీ ఒకెత్తే అయితే కనుక కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంటే రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మొత్తం సంక్షోభంలోకి నెట్టేశాడు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అనే మాట అయితే వైసీపీ నాయకులు చాలా బలంగా వినిపిస్తున్న మాట. మరి దానికి ఏం చెబుతారు? రోడ్లు బ్రహ్మాండంగా వేస్తున్నాడు, అభివృద్ధి అదే. సంక్షేమ పథకాలు అందరికీ కుడియాడంగా ఆయన 3 ఏళ్ళు ఇస్తే 4 ఏళ్ళు ఇస్తున్నాడు. ఆయన ముసలాళ్ళకి, కుంటాళ్ళకి 3 ఏళ్ళు ఇస్తే 6 ఏళ్ళు ఇస్తున్నాడు. ఏది వికలాంగులకి. ఈయన తేడా, ఆయన ఇచ్చిందేడా. ఆయన ఏదో ఒకటి చెప్పకపోతే రావాలి కదా, 30 ఏళ్ళకి వస్తానంటుంది. ఎట్టొస్తాడో చూస్తారు జనం. ఏం చేశాడో మరి, 5 ఏళ్ళు ఏం చేశాడు, ఈ 3 ఏళ్ళు ఏం చేశాడు? ఇప్పుడైనా వచ్చి నేను ఎప్పుడో వస్తాననే బదులు ఇప్పుడే తిరిగి వచ్చి ఇప్పుడు ఎందుకు మళ్ళా? అప్పుడంటే కనుక ఎలక్షన్ల టైం, ఎలక్షన్లకు సంవత్సరాల ముందులు అంటే జనాల్లోకి బలంగా వెళ్ళొచ్చు మనం అంటున్నారు కదా. ఇప్పటి నుంచి వెళ్తేనే కదా బలంగా ఉండేది. ఆయన 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాడితేనే కదా ఇప్పుడు దాకా వచ్చింది, నిలబడింది. ఈయన 1 సంవత్సరంలో వస్తే ఎవరు నమ్ముతాడు? ఎన్నాళ్ళ నుంచి నమ్మనాళ్ళు 1 సంవత్సరం నమ్ముతారా? నీకు భయం లేకపోతే రా, నీకేదో భయం ఉంటే ఇంట్లో కూర్చొని నేను సంవత్సరం తర్వాత వస్తాను అంటావు. ఎందుకు సంవత్సరం తర్వాత వచ్చి ప్రతిపక్షంలో పోతివి, లేదంటుంటివి, అక్కడ పోతుంటే అసెంబ్లీలో కూర్చొని మాట్లాడలేకపోతుంటివి. నీకు ఇచ్చిన 11 మందిని కూడా పక్కన పెట్టుకొని మరి వాళ్ళకి ఏం చేస్తున్నావా? రైతులకి నిన్ను నమ్మి ఇచ్చారు కదా, 11 మందిని గెలిపించారు కదా, ఆ 11 మందిని కన్నా ఏమన్నా చేపిస్తున్నావా? మాకు ఇవి రావాలి, మా వీటికని మరి మా వాళ్ళకి ఇవ్వాలి, మరి మేము 11 మంది కాడ మేము కూడా అభివృద్ధి చేయించుకోవాలి కదా అని నువ్వు పోయి వాళ్ళ తరపున అడగాలి కదా. ఆ 11 మంది తరపున నువ్వు అడిగిచ్చి ఆ 11 అసెంబ్లీలు కూడా బాగు చేయించాలి కదా. నువ్వు మరి అవి కూడా వీళ్ళే బాగు చేస్తున్నారు, చేసినా కూడా వీళ్ళేదంటే మరి ఎందాకిస్తాడు, ఎవరికి ఇస్తాడు? ఆయన ఏమన్నా ఇచ్చి కనుక ఇస్తే కదా వీళ్ళు ఇయటానికి, వీళ్ళేనయ్యం ఇంకా ఇప్పటికి. అంటే మీరు అన్నారు వీళ్ళే నయం అని మీరు అన్నారు. ఎలా నయం? అసలు చేసిందంతా మేమే మంచి చేసాము ప్రజలకి. చంద్రబాబు నాయుడు వచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నాడు, దోచుకు తింటున్నాడు అని చెబుతుంటే ఒక పక్కన ఎవరైనా మోసం చేయింది. ఆయన మోసం చేసి ఈయన నేర్పాడు. ఈయన ఇంకా నయం, ఆయన 3 వంతులు తింటే ఈయన పావలాయ నేర్చుకున్నాడు. ఆయన 3 వంతులు మోసం చేశాడు, ఈయన పావలాయ చేస్తున్నాడు. ఏదంటే లేక ఈ లేకపోతున్నాడు, ఉంటే ఇచ్చేవాడు ఈయన కూడా. ఆడ ప్రభుత్వంలో డబ్బు లేక వాయిదాలు వేసుకొచ్చాడు కొద్ది, అంతేగాని ఈయనే బాగానే చేస్తున్నాడు. లేదు, మేము అధికారంలోకి వస్తే గనక జగన్మోహన్ రెడ్డి 2.0 పరిపాలన ఎలా ఉండిద్దో చూపిస్తాను, నేను 2029లో అధికారంలోకి వస్తున్నాను అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు బలంగా చెబుతున్నారు. మరి ఇప్పుడు రానివాళ్ళు ఎక్కువ అంటారు, ఏదో చెబుతారు చూడు, అరిసెకు ఒక కరవదని, అది గరిచేది, అది ఏం లేదు, వరకు కరుస్తూ ఉంటాడు అంతే, ఏమీ లేదు. వచ్చినా చెయ్యడు.
చేసేవాడు, అప్పుడే చేసేవాడు. ఇప్పుడు వచ్చి జనంలో మరి నా 11 మంది ఎమ్మెల్యేలకి ఏంటి మరి సంగతి అని పెట్టి అక్కడ ఉండి వాళ్ళ కోటాలో ఇప్పించుకెళ్ళేవాడు. చెయ్యడాన్ని ఎలా అంటారు సార్? గతంలో చూస్తే నేను ఇళ్ల పట్టాలు ఇచ్చాను, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాను, ఇల్లు కట్టించానని చెబుతున్నాడు. ఇంకో పక్కన మరి జనాలకి డబ్బులు పనిచేశానని చెబుతున్నాడు. మరి ఎవరికి ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు? టౌన్లో వాళ్ళకి బయట ఇస్తున్నానని చెప్పాడు, బయట వాళ్ళకి టౌన్లో ఇస్తున్నాను అన్నాడు. అక్కడ మోసపోయారు, ఇక్కడ మోసపోయారు. ఇచ్చిన వాళ్ళు ఎక్కడా లేదు. ఎవరికి ఇచ్చాడో నాకు ఇల్లు ఇచ్చాడనే చెప్పండి, నాకు తళం ఇచ్చాడని చెప్పమనండి. నాకు ఈయన తళం ఇచ్చాడు, ఈయంటో నేను వేసుకుంటున్నానని ఆ నలుగురికి ఏదో వాళ్ళ పార్టీలో 10 మందికి ఇచ్చాడేం కానీ ఎవరికి ఇలా ఇస్తే వెయ్యి మరి పారే టౌన్లో నుంచి ఊరి బయటికి పోయి ఉండాలి కదా. ఇచ్చిన కాడ ఏ ఇళ్ళు అన్నా శుభ్రంగా బాగు చేసుకొని ఉండారా? లేదు, నువ్వు కట్టించిన ఇళ్ళు ఉండయ్యా, ఉంటే దాంట్లోకి ఎందుకు బారు ఇళ్ళు? లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేనంటే 1 సంవత్సరం ఆగితే పాదయాత్ర చేస్తాను, ప్రభుత్వాన్ని ఎండగడతాను, కడిగేస్తాను అనే మాట అయితే అంటున్నారు కదా. ఆయన పాదయాత్ర చేసేది లేదు, పాడు లేదు. ఈ ఉండ రోడ్లు తొక్కి ఆగం చేస్తారు అంతే. వాళ్ళు పాదయాత్రలు చేయరు. ఉండ రోడ్లు ఏదో గొయ్యలు పెట్టి ఆగం చేస్తారు అంతే. ఉన్న రోడ్లు గొయ్యలు పెట్టింది అసలు ఉన్నాయే గోతుల రోడ్లు అని చెబుతుంటే వాళ్ళు ఉండ రోడ్లు బాగు చేశాడు ఆయన. గోతులు పెట్టిపోతే ఈయన బాగు చేశాడు, మళ్ళా వచ్చి గోతులు పెడతాడు అంతే. అంతే, అంత తప్పితే ఏం లేదు. మమ్మల్ని గోతులు అయితానికి వస్తాడే. లేదు, ప్రజల తరపున పోరాటం చేస్తానంటే మాట అయితే అంటున్నారు కదండి. ప్రజల తరపున పోరాటం చేశాడు, అసెంబ్లీలో చేస్తాడు, ఇప్పుడు రోజు వస్తాడు. ఎప్పుడో నేను చివరిని వస్తాననే మాట అదే. ఇప్పుడే రావచ్చు కదా, ఇప్పుడే వచ్చి జనాన్ని బాగు చేసుకొని జనాన్ని ఉంటే నీకు రారని తెలుసు. ఆ 2 రోజులు మామ అనిపిస్తానికి వస్తాడు అంతే. లేదు, 2029 అధికారం మాదే, మేము వస్తే 2.0 పరిపాలన ఉండేది రప్పనే అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. వస్తే రాపే. ఎందుకంటే వచ్చేది లేదు, చచ్చేది లేదు. వచ్చినాక ఈ మాట్లాడిన వాళ్ళందరినీ ఇక రాపా చేస్తాడు. ఇక అదే ఆయన చేసే పని. అదే ఆయన పెట్టుకుందే రాపా. వస్తే రాపా. అదే పరిపాలన. వచ్చే పరిపాలన అదే రాపా చేస్తానంటాం. వాళ్ళమ్మడి ఈ జనం కూడా చెడిపోతున్నారు. రాపా చోటా నాయకులు, చిన్న నాయకులు కూడా ఆ రాపా ఆడతాడని పెత్తనం చేయొచ్చని చూస్తున్నారు ఆ కొద్ది గొప్ప ఉండాళ్ళు. ఎందుకంటారు ఈ రప్ప అనేది జగన్మోహన్ రెడ్డి గారే ఎంకరేజ్ చేయడాన్ని ఎలా చూడవచ్చు అంటారు? అసలుకి ఆయనే చేస్తున్నాడు. రప్ప అంటే ఆయన కొండ రాయి వేయించుకున్నాడు, గోడలు పెట్టి నరికించుకున్నాడు, నరికాడు. ఆయనే అన్నీ చేస్తున్నాడు ఆయన. అందుకనే రప్ప నేను వస్తే మీరు నరుక్కోండి, నేను హాయిగా నేడు ఉంటాను అసెంబ్లీలో. అప్పుడు గెలిస్తే ఆయన గెలిచేయలేదు, చచ్చేయలేదు. పోయి బెంగళూరులోనే ఆడ పాలసీలో పడుకుంటాడు. బెంగళూరు వెళ్ళడం తప్ప ఎలా అవుతుందిలేండి. మరి ఈయన అన్నాడుగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఎట్టుంటున్నావని. ఆయన ఏడే ఉన్నా కూడా హైదరాబాద్లో ఉన్నాడు. మరి ఈయన బెంగళూరులో ఎందుకు ఉంటున్నాడు? బెంగళూరు అంటే ఓడిపోయాడు, ఇక్కడ ఉండలేక అక్కడ ఏదో చేస్తాడు. ఓడిపోయినా చంద్రబాబు ఏడా తిరిగాడు, మాయటాలకి ఇంటికి పోయినా మళ్ళీ వచ్చాడు. ఈయన 15 రోజులు 20 రోజులు ఆడే ఉంటున్నాడు బెంగళూరులో. ఎందుకు ఉంటున్నాడు బెంగళూరులో? ఏం పని నీకు? ఆంధ్రాలో జనమైంది, నువ్వు ఇక్కడ జనాన్ని బాగు చేస్తాననేవాడివి, వస్తాననేవాడు. ఈ మధ్యలో ఉండి ఏం చేస్తున్నారు? వీళ్ళు తప్పులు చేస్తున్నారో పట్టుకొని ఎత్తి చూపించాల్సింది పోయి నేను ఎప్పుడో సంవత్సరం తర్వాత వస్తాను, మీరు మర్చిపోండి, నేను మళ్ళీ వస్తాను, నాకు ఓటు వేయండి అని వస్తే వేస్తారా జనం? జనం అంతా పిచ్చి పిక్కోళ్ళు కాదు. జనం ఇదివరకే తెలుసుకొని ఉండి వేచారు. వీళ్ళు చేస్తే వాళ్ళకి అన్యాయం చేయరు, వీళ్ళు చేయరు, జనం కూడా చేయరు అని. మరి కూటమిని కాకుండా దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అంటున్నారు కదా. ఆయన సింహాన్ని సింగిల్ గా వస్తాను, మీరు సింగిల్ గా రండి తెలుసుకుందాం అంటున్నాడు కదా. ఆయన కూటమిగా వచ్చినా ఎట్టొచ్చినా వాళ్ళు కూటమిగా ఉంటేనే బాగుంది. ఈడిపోతే వాళ్ళు రారు, వీళ్ళు రారు. ఆయన ఏంటంటే వీళ్ళు ఈడిపోవటానికి లింకులు పెట్టి తగులు పెడుతున్నాడు. వీళ్ళు తెలుసుకొని వీళ్ళు కలిసి ఉంటే బాగానే ఉంటుంది. వీళ్ళు కనుక ఈడిపోయారంటే ఆయన ప్రాణం తీయటానికే వస్తాడు. అది. థ్యాంక్ యూ.